ఇప్పుడే దృశ్యం 3 చూసి రావడం జరుగుతుంది. దృశ్యం పార్ట్ 2 ఆ టైంలో ఓటీటీలో రిలీజ్ చేశారు. బట్ పార్ట్ 3కి హై లెవెల్లో మార్కెటింగ్ చేయనప్పటికీ కేరళలోని విపరీతమైన హైప్ ఉంది. ఎందుకంటే ఆ ఫ్రాంచైజ్ చేసుకున్న రెప్యుటేషన్ అలాంటిది. అండ్ తెలుగు డబ్బులు ప్రతిసారి చేస్తారు, కానీ నేనైతే దృశ్యం 2 తెలుగులోని చూడలేదు. బట్ వెంకటేష్ గారు బిజీగా ఉండడం వలన దృశ్యం 3 తెలుగులోని అవసరం లేదు, రీమేక్ డైరెక్ట్ గా డబ్ చేసేయండి. ఎందుకంటే ఆ ఒరిజినల్ కి కూడా పాపులారిటీ తెలుగు స్టేట్స్ లో ఉంది. చాలా మంది రీమేక్ చేయకపోయినా ఒరిజినల్ మలయాళంలో చూసే అవకాశం ఉంది. లేదంటే ఈ తెలుగు రీమేక్ లేట్ అయ్యే లోపు ఓటీటీలోని చాలా మంది మలయాళం వెర్షన్ చూసేసే అవకాశం ఉంది. కాబట్టి దాని బదులు డైరెక్ట్ గా ఈ మలయాళం వెర్షన్ నే తెలుగులోని రిలీజ్ చేశారు. మరి దృశ్యం 3 ప్రీవియస్ పార్ట్స్ని ఎంతవరకు మ్యాచ్ చేసింది? ప్రీవియస్ పార్ట్స్లో ఉన్న ఎమోషనల్ బ్యాలెన్స్తో పాటు ఆ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ని ఈ పార్ట్ 3లో ఎంతవరకు మ్యాచ్ చేశారు? పర్సనల్లీ నాకైతే దృశ్యం 2 ట్విస్ట్ పార్ట్ 1 కన్నా ఎక్కువగా ఇష్టం. ఇండియన్ సినిమాకు ఒక డార్క్ నైట్ లాంటి సీక్వెల్ అనే వైబ్ ఇచ్చింది దృశ్యం 2 చూస్తున్నప్పుడు. అండ్ జార్జ్ కుట్టి క్యారెక్టర్ అయితే హేజన్బర్గ్ లాగా ఫ్యామిలీ కోసం ఎంత క్రైమ్ అయినా చేసేలాంటి మాస్టర్ మైండ్ లాంటి విజువల్ వర్తి గూస్ బంప్ స్టఫ్ ఉంటుంది. మరి పార్ట్ 3లో అలాంటివి ఏమైనా ఉన్నాయా? థియేటర్స్కి మేము వెళ్ళొచ్చా లేదా, లేదంటే ఓటీటీలో చూసుకోవచ్చా అనే మీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా కంప్లీట్ ఆన్సర్ అయితే ఇస్తానన్నమాట. జీతు జోసెఫ్ ప్రీవియస్ దృశ్యం ఫార్ములాస్ లానే ఈ ఫిల్మ్ లోని కూడా స్టార్టింగ్ అంతా కూడా క్యారెక్టర్స్ ని, డ్రామాని, అదే ఆ వరల్డ్ బిల్డింగ్ లోకి మనం ఇన్వాల్వ్ అవ్వడానికి, ఆ తర్వాత పే ఆఫ్ కోసం ప్రతి క్యారెక్టర్ని, ప్రతి సీన్ని అన్ఎక్స్పెక్టెడ్ టర్న్గా మార్చుకోవడానికి అయితే దృశ్యం పార్ట్ 1లో పార్ట్ 2లో వాడుకున్నట్టే పార్ట్ 3లోని కూడా సేమ్ ఫార్ములాని అప్లై చేశారు. కానీ లిటరల్లీ ఫస్ట్ హాఫ్ అయితే డెడ్. నాకు దృశ్యం పార్ట్ 1లో స్టార్టింగ్ 1 అవర్ నచ్చింది, దృశ్యం పార్ట్ 2లోని స్టార్టింగ్ 1 అవర్ కూడా నచ్చింది. అంటే కొన్ని ఫ్యామిలీ కామెడీ మూమెంట్స్ కానీ, కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కానీ, వాళ్ళ కెమిస్ట్రీ కానీ ఇదంతా కూడా చూడడానికి చాలా బాగుంటుంది. బట్ పార్ట్ 3లోని అలా ఫస్ట్ హాఫ్ అయితే అస్సలు వర్క్ కాదనమాట. అంటే రెపిటేటివ్ అయిపోయిందని మాత్రమే కాదు, పిచ్చ ప్రిడిక్టబుల్ గా జీతు జోసెఫ్ యొక్క రైటింగ్స్ ఎంత బాగుంటాయి, కానీ ఇక్కడ క్లియర్ గా మార్క్ అయితే మిస్ అయిపోయింది. ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే చాలా బాగుంది, కానీ మరి హై లెవెల్ అనే రేంజ్ లో కాదు. కానీ ఆ తర్వాత రివీల్ చేసిన ట్విస్ట్ అండ్ టర్న్స్, సెకండ్ హాఫ్ లో జరిగిన ఆ మెయిన్ ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ అయితే మాత్రం వర్క్ అవుతాయి. అదే స్టార్టింగ్ లో చూపించిన ప్రతి క్యారెక్టర్, ప్రతి సీన్, ప్రతి మూమెంట్ యొక్క పే ఆఫ్ ని ఇక్కడ వాడుకున్నట్టు. కాకపోతే పర్సనల్లీ నాకు అవి మరీ మాస్టర్ పీస్ లెవెల్లో అనిపించలేదు. ప్రీవియస్ దృశ్యం 1, దృశ్యం 2 మాస్టర్ పీస్ లెవెల్లో ఉన్నప్పటికీ దృశ్యం 3లోని మరీ అంత మాస్టర్ పీస్ లెవెల్లో అనిపించదు, కానీ ఒక టిపికల్ క్యాట్ అండ్ మౌస్ ఫార్ములా అనిపిస్తుంది. కానీ తర్వాత ఫైనల్ యాక్ట్ మాత్రం నన్ను బాగా సర్ప్రైజ్ చేసింది. ఎంటైర్ ఫిల్మ్లోని ఏమైనా వర్త్, హైలైట్, సాటిస్ఫైయింగ్ అంటే అది ఫైనల్ యాక్ట్ అని చెప్పాలి. పోతే ట్విస్ట్ మరి దృశ్యం 2కి మించిన మైండ్ బ్లోయింగ్ టర్న్ ఏమైనా ఉందా అంటే ఇక్కడ జార్జ్ గుట్టి క్యారెక్టర్లోనే. అఫ్ కోర్స్ ఆ క్యారెక్టర్ ఫిల్మ్స్ ఎక్కువ చూస్తాడు అండ్ క్లాసిక్ క్రిమినల్ మాస్టర్ మైండ్, ఎక్కువగా క్రైమ్ ఫిల్మ్స్ చూస్తాడు, క్రైమ్ మూవీస్ లవర్ నాలనే చాలా పేషెన్స్ తోని బిల్డ్ చేసుకుని అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ తెలివిని, ఆ నిర్ణయాల్ని, ఆ టాక్టిక్స్ ని ఎవరు కూడా మ్యాచ్ చేయలేని రేంజ్ లోని మనకైతే పే ఆఫ్ ఉంటుంది. ఇక్కడ అంత టైం ఉండదు, కానీ జార్జ్ గుట్టి తీసుకున్న ఆ సడన్ డిసిషన్స్ అయితే మాత్రం గూస్ బంప్స్ అనేలాంటి మూమెంట్ అయితే మాత్రం ఫైనల్ యాక్ట్ లో ఉంటుంది. అది ప్యూర్లీ సాటిస్ఫైయింగ్ అండ్ ఈ క్యారెక్టర్కి ఒక ఫ్యాన్ సర్వీస్ లాంటి మూమెంట్ అని కూడా చెప్పొచ్చు. దాంతోపాటు ఆ ప్లాన్ కూడా చాలా కన్నింగ్గా, క్రూయల్గా, దారుణంగా అనిపిస్తుంది. ఇంత పొటెన్షియల్ ఉన్న జార్జ్ కుట్టి మైండ్ సెట్ని, ఆ క్యారెక్టర్ని ఫిలిమ్స్ ద్వారా, టీవీ షోస్ ద్వారా కంటిన్యూ చేయాలంటే ఆ క్యారెక్టర్ లైఫ్ అంతా కూడా పీస్ఫుల్గా వెళ్ళకూడదు. ఇంతకన్నా పెద్ద ప్రమాదాలు కూడా అతను ఫేస్ చేయగలడు, అలాంటి వాటిని కూడా తెలివిగా దాటగలడు. అవి చూస్తున్నప్పుడే కదా ఆడియన్స్కి కిక్ వస్తుంది. అలా కాకుండా ఆయన లైఫ్ అంతా కూడా ఏదో నార్మల్ సీరియల్ టైప్లో చూపించి ఏదో ఒక హైలైట్ మూమెంట్ కోసం వాడుకుందాం అనుకుంటే పర్ఫెక్ట్ కాదు కదా. కొన్ని మూమెంట్స్ కోసం అయితే వాడుకున్నారు ఈ క్యారెక్టర్ ని. బట్ పార్ట్ 1, పార్ట్ 2లో బాగా వర్క్ అయిన ఎమోషనల్ ఎలిమెంట్స్ అయితే ఇక్కడ క్లియర్ గా మిస్ అయిపోయాయి. ఈ ఫ్రాంచైజ్ లోని థర్డ్ పార్ట్ ని తీయకుండా ఉండుంటేనే బాగుండేది. అసలు అంత అవసరమేముంది అనిపించింది. లాగాలంటే చాలా ఫిల్మ్స్ మిల్క్ చేస్తూ ఉండొచ్చు, చాలా ఫిల్మ్స్ ని లాగుతూ ఉండొచ్చు. అలా అన్నెసరీ సీక్వెల్ అనే ఫీల్ వచ్చింది దృశ్యం 3. సో పాయింట్లో పొటెన్షియల్ ఉన్న, క్యారెక్టర్లో పొటెన్షియల్ ఉన్నది ఇక్కడితో ఆపేస్తేనే చాలా మంచిది. ఎందుకంటే ఉన్న రెప్యుటేషన్ ఇంకా డ్యామేజ్ చేసుకోవడం కన్నా కొత్త ఐడియా ఏదైనా ప్రయత్నిస్తే బెటర్. సో ఫైనల్గా ఈ దృశ్యం 3కి నేను ఇచ్చే రేటింగ్ 6.75/10. ఎస్, ఒక మాస్టర్ పీస్ ఫ్రాంచైజ్ నుండి ఒక మీడియోకర్ అవుట్పుట్ అనేది లిటరల్లీ డిసప్పాయింట్మెంట్ అని చెప్పాలి. అపోనెంట్ క్యారెక్టర్ గురించి ఎక్కువగా చూపిద్దాం అనుకుని ప్రయత్నించిన జీతు జోసెఫ్ ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే రేటింగ్స్ తోని, రెపిటేటివ్ మూమెంట్స్ తోని కంప్లీట్ గా ఎక్సైట్మెంట్ ని క్రియేట్ చేయలేకపోయాడు చాలా వరకు. మరి సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఎంపురాన్, తొడరం తర్వాత మరొక ఎందర్ స్ట్రీట్ మోహన్ లాల్ గారికి రీసెంట్ టైమ్స్ లో వచ్చుండేది లిటరల్లీ మిస్ అయిందని నాకు అనిపిస్తుంది. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.